ఫ్రెండ్స్, రీసెంట్‌గా కోనసీమ జిల్లాలో ఒక ఫ్లెక్సీ అనేది, పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ అనేది వివాదం ఒకటి జరిగింది. దాని మీద మనం వీడియో కూడా చేయడం జరిగింది. సో, ఈ వీడియో రిలేటెడ్ టు అదే ఫ్లెక్సీ. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టూర్‌లో ఒక వైఎస్ఆర్‌సీపీ అభిమాని ఒక హోర్డింగ్ పెట్టుకొని దాని మీద రప్పా రప్పా అని చెప్పి ఒక కామెంట్ అయితే మనం చూసాం దాని మీద. సో, ఆ ఫ్లెక్సీ మీద ఎంత వివాదం జరిగింది, ఆ ఫ్లెక్సీ చూపించిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఈ టీడీపీ సోషల్ మీడియా గానీ, యెల్లో ఛానల్స్ గానీ, యెల్లో పత్రికలు గానీ, దాని మీద డిబేట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా రప్పారప్ప బ్యాచ్, నరుక్కునే బ్యాచ్ అని చెప్పి చాలా వైరల్ చేశారు. దాన్ని దాదాపుగా ఒక 10-15 రోజుల వరకు అన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సపోర్టెడ్ ఛానల్స్ అన్నిట్లోనూ అదే టెలికాస్ట్ చేశారు. మాక్సిమం అంతా అదే టెలికాస్ట్ చేశారు. సో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్‌గా కోనసీమ జిల్లాలో ఆ ఫ్లెక్సీ వివాదం ఒకటి జరిగింది. సో, ఆ ఫ్లెక్సీలో కంటెంట్ ఏంటంటే, మీరంతా మీ స్థాయి అంతా రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా అని చెప్పి ఆ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ ఫ్లెక్సీ మీద పెట్టడం జరిగింది. వెన్ రప్పారప్ప ఫ్లెక్సీ తప్పైతే, రప్పారప్ప ఫ్లెక్సీ పెట్టుకున్న వాళ్ళు ఆ పార్టీని ఏ విధంగా బ్లేమ్ చేశారో, ఆ వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేశారో, మరి సేమ్ కంటెంట్ ఇక్కడే ఉంది కదా. మరి ఈ ఫ్లెక్సీలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరిని తొక్కుతాము అని చెప్పి మాట్లాడారు, ఎవరిని కొడకల్లారా అని చెప్పి ఆ ఫ్లెక్సీలో ఉద్దేశించి రాయడం జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఫ్లెక్సీ పెడితేనేమో తప్పు, అదేమో దాన్ని వైరల్ చేశారు, దాని మీద నానా బురద జల్లారు. మరి అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పవ్వాలిగా. వీళ్ళు పెట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎవరైతే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో వాళ్ళ మీద చర్యలు చేయాలి కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ ఫ్లెక్సీ మీద కూడా ఎవరైతే ఈ రప్ప హోర్డింగ్ మీద యెల్లో ఛానల్స్ ఎన్ని డిబేట్లు పెట్టారో అన్ని డిబేట్లు కూడా ఈ టీడీపీ ఛానల్స్లో ఆ డిబేట్లు పెట్టాలి కదా. మరి ఆ డిబేట్లు పెట్టనప్పుడు, వాళ్ళని అరెస్ట్ చేయనప్పుడు, ఆ ఫ్లెక్సీలో ఉన్న కంటెంట్ను ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి గురించి కాదు అని అన్నప్పుడు, మరి ఈ రప్ప హోర్డింగ్ కూడా ఎవరిని ఉద్దేశించి కాదని చెప్పి మరి అప్పుడు కూడా మీరు అనుకోవచ్చు కదా. సో, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా తప్పు, అది మంచి చేసినా తప్పే. అది పంచదార ఉన్న ఉప్పు లెక్క వాళ్ళకి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఉప్పు పెడితే అది పంచదార. అంటే వాళ్ళు ఏది చేసినా కరెక్ట్, వాళ్ళు ఏం చేసినా కరెక్ట్, వాళ్ళు ఏమీ అనకూడదు, వాళ్ళు ఏమీ చేయకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా నీతి వాక్యాలు మాట్లాడతారు. అబ్బాబా, చాలా అంటే చాలా నీతి వాక్యాలు, ఆయన సూక్తులు ఎలా ఉంటాయి అంటే, నిజంగా ఏదో ఐడియాలజీ ఉన్న వ్యక్తి ముందు మనం కూర్చున్నాము, చాలా తపస్సు చేసిన వ్యక్తి మనం కూర్చున్నాము అని చెప్పి ఆయన స్పీచ్ వింటూ ఉంటే విన్న వాళ్ళకి ఏదో లోన జరిగిపోతూ ఉంటుంది. అంటే ఆయనకి బానిసగా అయిపోతూ ఉంటారు. ఆ విధంగా స్ట్రాటజిక్గా మాట్లాడే టాలెంట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. సో, అటువంటి నీతి వాక్యాలు చెప్పే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ విధంగా ఇటువంటి ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళ మీద ఎందుకు ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు, ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ.